రాష్ట్ర రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు నూతన ఇంటిని నిర్మాణానికి నేడు భూమి పూజ జరిగింది. కార్యక్రమానికి చంద్రబాబుతో పాటు నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాంశ్ పాల్గొన్నారు. శంకుస్థాపన కార్యక్రమంపై లోకేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇవాళ నాకు, నా కుటుంబానికి ఎంతో భావోద్వేగపూరితమైన రోజుగా నిలిచిపోతుంది. కోట్లాది మంది ప్రజల కళల ప్రతిరూపం రాజధాని అమరావతిలో మా కొత్త ఇంటి నిర్మాణానికి మా నాన్న చంద్రబాబు భూమి పూజ చేయడాన్ని ఎంతో గర్వంగా, కృతజ్ఞత భావంతో వీక్షించాను. మన రాష్ట్ర ప్రభుత్వం కోసం మా నాన్న ఊహించిన ప్రపంచ స్థాయి రాజధాని అమరావతిని నిర్మించాలన్న కలకు ఇది పునర్జీవం. ఈ పవిత్రమైన కార్యక్రమంలో నా తల్లి భువనేశ్వరి, నా శక్తికి మూల స్తంభం నారా బ్రాహ్మణి, నా ముద్దుల కుమారుడి దేవాంశతో కలిసి పాల్గొనడం యొక్క దీవెన వంటిది. ఇది మా ఇల్లు మాత్రమే కాదు, మా నిబద్ధతకు ప్రతీక. అమరావతిని మర్చిపోలేదు, మరి దీన్ని మరింత బలంగా, మరింత పట్టుదలతో, ఎన్నడూ లేనంత మరింత అందంగా పునర్నిర్మిస్తున్నాం. మన రాజధాని మళ్ళీ జీవం పొందుతోంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తి కూడా దూసుకుపోతోందంటూ లోకేష్ పేర్కొన్నారు.